సంబంధించి కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్న వైఖరిగా నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెంచల్గూడ జైల్లో చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు విశేష స్పందన లభిస్తుంది. గుంటూరు జిల్లాలో చూస్తే ఒకసారి మనం విజువల్లో కూడా చూడవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం జగన్ మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం జొన్నలగడ్డ అనే గ్రామంలో ఉన్నాం. జొన్నలగడ్డ గ్రామంలో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గ్రామస్తులు అంతా ఉన్నారు. ముందుగా చెప్పండి, ఎందుకని మీరు ఈ రిలే నిరాహార దీక్షలు చేయడానికి కారణం ఏంటి? మేమందరం ఈ సమైక్యవాదం మీద దీక్ష చేస్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండి కూడా ఈ రాష్ట్ర బాగోగుల కోసం, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన జైల్లో కూడా ఉండే ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన దీక్ష చేస్తున్నాడంటే ఆయనకు మేము 100% దీక్ష చేస్తున్నాం. ఆయన సపోర్ట్ గా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షకు సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండి కూడా దీక్ష చేస్తుంటే వాళ్ళ నాన్నగారు చేసిన పనులకి ప్రతి ఒక్క రైతుకు గానీ ప్రతి ఒక్క ఎంప్లాయీకి గానీ ఎన్నో ఉపయోగాలు పొందారు. ముందు ముందు జగన్ వచ్చినా కూడా అంతే ఉండిద్ది. సమైక్యాంధ్ర ఉండాలి అని చెప్పే నినాదంతో ప్రతి ఒక్క రైతు కూడా విలేజ్ నుంచి ఎక్కడికైనా రేపు జైలుకైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ నుంచి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఎక్కడా కూడా చేయని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఆయన వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పరిపాలన ముందుకు తీసుకెళ్తాడనే భావంతో ఇవాళ ఏ గ్రామంలో చూసుకున్నా కూడా ఆయా గ్రామాల్లో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు మాకు కావాలా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నటువంటి సందర్భాలను వాళ్ళు చూస్తా ఉన్నాం. వీరంతా ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చెంచల్గూడ జైల్లో ఎన్ని రోజులైతే దీక్ష చేస్తారో అంతవరకు కూడా మేము రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని చెప్తున్నారు. అట్లాగే ఢిల్లీ పెద్దలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామంటూ ప్రకటించేంత వరకు కూడా మా ఆందోళనలు కొనసాగుతాయని వీరంతా చెప్తున్నారు.